హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. 2 పార్సల్స్ వచ్చినాయి. నిన్ననేమో ఒక పార్సల్ వచ్చింది, ఈరోజు ఒక పార్సల్ వచ్చింది. ఇంకా రెండు ఒకేసారి ఓపెన్ చేస్తున్నా. నాకు చాలా భయం వేసింది. ఒకటే వచ్చింది, రెండోది రాదేమో, మళ్ళీ దీని మీద తారీఫ్ పడుతుండొచ్చు అని టెన్షన్ పడిన. నాకు ఈ తారీఫులు పడలేదు, రెండు బాగా వచ్చినాయి. నేను ఎప్పుడైనా గరుడ వేగా నుంచే వేయించుకుంటాను. ఇప్పుడు నేను 10 ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటున్నా. 10 ఇయర్స్ నుంచి నేను గరుడ వేగానే తెప్పించుకుంటా. ఫుల్ ట్రస్టెడ్ అనమాట. వేరేది ట్రై చేసిన ఒకసారి మొత్తం 40 kgs మొత్తం పోయింది. అందుకోసం నేను షిప్పింగ్ చేయించుకోవాలంటే గరుడ వేగానే నమ్ముతా. ఇంకా ఒకసారి అట్లా అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఆప్షన్ తీసుకోవాలనుకోలేదు. ఇంకా అప్పటి నుంచి ఇది ఒక్కటే. బాగా ప్యాకింగ్ చేస్తారు, ఏది పెట్టాలో ఏది పెట్టద్దు కూడా చెప్తారు. ఇది పెడితే ఆగిపోతుందని కూడా ముందే చెప్పేస్తారు. అందుకోసమే వాళ్ళు చెప్తారనమాట మనకు పెట్టుకోవాలా లేదా అనేది. అదొకటి బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా పెట్టేస్తాం. అవి పెట్టేసినాక మనకి రాకపోతే షిప్పింగ్ చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. వాళ్ళు చెప్తారు ఇవి పెడితే పోతుంది పోదు అని. ఇంకో జస్ట్ 4 daysలో వచ్చేసింది పార్సల్. ఒకటి 4 daysలో వచ్చింది, ఒకటి 5 daysలో వచ్చింది. మండే నుంచి థర్స్డే వరకు ఒకటి వచ్చింది, ఫ్రైడే రోజు ఒకటి వచ్చింది. అంతే, 4 days పట్టింది అనుకోండి రెండు రావడానికి. 4 to 5 days అంతే, ఇంకా ఎక్కువ టైం పట్టలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా పార్సల్ని. ఏమేమి పెట్టిరో చూద్దాం. ఎక్సైట్మెంట్, పార్సల్ వచ్చిన రోజే ఓపెన్ చేయాలని. ఎవరికైనా అట్లాగే ఉంటుంది కదా, పార్సల్ వచ్చిందంటే ఫస్ట్ ఓపెన్ చేసేసి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో అనిపిస్తుంది, చిన్నపిల్లలాగా. నాకు తెలిసి అందరికి అలాగే ఉంటుంది కదా, ఓపెన్ చేయాలి ఫస్ట్ ఏమున్నాయి చూడాలి. పార్సల్ ఓపెన్ అయింది, చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి. ఇది బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి పౌచ్. పార్సల్ కవర్, స్టిచ్చింగ్ మిషన్కి సంబంధించి పిల్లలకు కుట్టాలి, ఫ్యాబ్రిక్ టీచర్కి ఇన్ని బట్టలే. బస్సు అన్నీ ఉన్నాయి. డ్రెస్, ఇవేమో మా హస్బెండ్ కోసం మా అన్న తెచ్చిన డ్రెస్సులు అనమాట. ఎందుకంటే డిసెంబర్లో మా మ్యారేజ్ డే ఉంది, అందుకోసమే ఆయన కోసం డ్రెస్సెస్ పంపించారు. ఇవన్నీ మా అన్నకు తెలుసు సైజెస్, ఎప్పుడు మా అన్ననే పంపిస్తాడు కాబట్టి అన్నీ పంపించిండు. పిల్లలకి ప్రతి బర్త్డేకి మా అన్న బట్టలు పంపిస్తాడు, అవే ఇస్తాము ప్రతి ఇయర్. ఎప్పుడు మిస్ కాదు, ప్రతి ఇయర్ బట్టలు పంపిస్తారు. బిస్కెట్స్, చాయ్ బిస్కెట్, చాయ్తోని ఉస్మానియా బిస్కెట్లు తింటే మస్తు ఉంటుంది, నాకు ఇష్టం. పూతరేకులు, బెల్లం పూతరేకులు, మిక్చర్, స్వీట్ బాక్స్. దీంట్లో మొత్తము తినే ఐటమే ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు, చూద్దాం. ఇంకొక స్వీట్ బాక్స్, ఇంకొక మిక్చర్, ఇది కూడా స్వీట్ అయినా కాజు కట్లెట్ స్వీట్. ఇది అరిసెలు, ఇది కూడా అరిసెలే. చెప్పినా కదా దీంట్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది. చెకోడీలు, నాకు బాగా ఇష్టం స్నాక్లో చెకోడీలు. ఇది కూడా పూతరేకులు. ఇవి ఐకోట్లు అంటారు కదా, స్వీట్ ఐటమ్, స్వీట్ ఐటమే కానీ స్నాక్ లాగా ఐకోట్లు. ఇది బిస్కెట్, డ్రెస్లో. ఒక పార్సల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు
బట్టలే. పెన్సిల్ బ్లౌజ్, డ్రెస్, బ్లౌజ్, అన్ని డ్రెస్సులు, బొటిక్లకి డ్రెస్సులు అన్నమాట ఇవన్నీ. కింద మనకు షాప్ ఉంది కదా, షాప్ కోసం ఇవన్నీ డ్రెస్సులు తెప్పించిన. బొటిక్ అనమాట. కింద మనకు బొటిక్ ఉంది, బొటిక్ కోసం కావాల్సిన డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ. ఫ్రాక్, టాప్స్, అన్ని బట్టలే, అన్ని బట్టలే. ఎంత బాగుంది కదా, రెడ్ కలర్ శారీ, టిష్యూ రెడ్ శారీ. ఇదేమో ఇందాక మా హస్బెండ్ కోసం డ్రెస్ పంపించారు కదా, ఇది నా కోసం శారీ. ఇది శారీ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ శారీ, అందుకోసమే ఈ శారీ. ఇది షాప్లో వెతికి మా అక్క మా అమ్మ నాకు అడిగారు అనమాట, ఈ కలర్ కావాలి, ఈ కలర్ అని చెప్తే ఇది వెతికి తీసుకొచ్చారు. ఇంకా బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు. ఇట్లా ఫ్రంట్ ఈ స్టైల్లో పెట్టించి, బ్యాక్ ఏమో ఈ స్టైల్లో పెట్టించినారు. మ్యారేజ్ డే కోసం ఇది. బట్టలే. ఇదేమో దేవుడి కోసం పీట. ఇంట్లో పెద్దది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అది పెట్టడానికి నేను ఇట్లా వెండి కోటింగ్ ఉన్న పీట తీసుకొని రమ్మని. ఇది రియల్ వెండి కాదు, ఓన్లీ వెండి కోటింగ్ ఉన్న పీట అనమాట. దీని మీద దేవుడిని పెట్టడానికి. ఇది మేకప్ బ్యాగ్. నేను ఈవెంట్కి మేకప్ కూడా చేస్తా, దానికోసం బ్యాగ్ తెప్పించిన. ఇక్కడ కూడా ఉంటాయి, అక్కడి నుంచి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతున్నాయి, అందుకోసమే అక్కడి నుంచి తీసుకున్నాను. ఇవన్నీ బట్టలే. ఇదేమో దేవుడి కోసం దీపానికి ఉంది. దీపపు ఉంది. ఇంట్లో ఉన్నాయని చిన్న ఉన్నాయి, ఇది పెద్దది. ఇది నిమ్మకాయలు వస్తుంది. ఇక్కడ దొరుకుతున్నాయని ప్లాస్టిక్వి దొరుకుతున్నాయి, స్టీల్వి దొరకలేదు. అందుకోసమే ఇండియా నుంచి తెప్పించిన స్టీల్ నిమ్మకాయ వస్తాయి, నిమ్మకాయ జ్యూస్ తీసేది. ఇంకా ఇవన్నీ బట్టలు ఉన్నాయి అంతే. అన్నీ బట్టలు 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 బట్టలు. బాక్స్ బాక్స్ అన్ని బట్టలే. ఇంట్లో కూడా అన్ని బట్టలే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ 2 బాక్సెస్ని ఓపెన్ చేసేసిన, ఏమేమి ఉందో అంతా తీసి చూసిన. హ్యాపీ. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.